దీపిక పదుకొనే బాలీవుడ్ లో తను ఎంత పెద్ద హీరోయినో అని తెలిసిందే కదా. ఇంకా చెప్పుకోవాలంటే హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. అందుకే ఏరి కోరి మరి నాగ్ అశ్విన్ తనని కల్కి సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందులో దీపిక చేసిన సుమతి పాత్ర చాలా బాగా వచ్చింది. తన కడుపులోనే కల్కి భగవంతుడు పుడతాడని కూడా చెప్పించారు. అయితే అక్కడితో ఫస్ట్ పార్ట్ ఎండ్ అయింది. కానీ సెకండ్ పార్ట్ లో దీపిక లేదు. అలాగే సందీప్ మంగా స్పిరిట్ సినిమాలో కూడా దీపిక లేదు. ఎందుకు? ఇంతవరకు మనకు తెలిసిన కారణం దీపిక పని గంటల కండిషన్. కానీ నిన్న సందీప్ రెడ్డి అన్న ప్రణయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి సమయంలో హీరోయిన్ విషయంలో జరిగిన మార్పు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొదట ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే నటిస్తూ ఉందనే వార్తలు బలంగా వినిపించాయి అని తెలుసు కదా. దాదాపు అందరూ అదే నిజమని భావించారు. కానీ ఒక్కసారిగా ఆమె స్థానంలో యానిమల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీప్తి డిమ్రీ ఎంపిక చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. స్టార్ హీరోయిన్ ను తప్పించి ఇంకా కెరియర్ లో ఎదుగుతున్న హీరోయిన్ కు అవకాశం ఇవ్వడం వెనుక ఏం జరిగిందనే ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించాయి. ముఖ్యంగా ముంబై సినీ వర్గాల్లో ఈ విషయం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో దీపిక లాంటి స్టార్ ను వదిలేయడం వెనుక బలమైన కారణముండే ఉంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ సినిమాపై తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ వంగ స్పందించడం మరింత ఆసక్తిని కలిగించింది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పిన వివరాల ప్రకారం దీపిక పదుకొనే కొన్ని షరతులు నిర్మాతలకు దర్శకుడికి అనుకూలంగా లేకపోవడంతో చివరకు వేరే హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రణయ్ వంగ చెప్పిన ప్రకారం పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో కూడా 10% వాటా ఇవ్వాలని దీపిక కోరినట్లు సమాచారం. అంతేకాదు రోజుకు 6 గంటలకు మించి షూటింగ్ చేయనని కూడా షరతు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు 1.5 ఏడాదిన్నర పాటు ఆమెతో చర్చలు జరిపినా చివరకు ఈ నిబంధనల కారణంగా టీం మరో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. సందీప్ రెడ్డి వంగ సినిమాల గురించి తెలిసిన వారికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. ఆయన తన కథకు పాత్రలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్రకు సరిపోయే నటుడిని లేదా నటిని ఎంచుకోవడంలో ఆయన ఎప్పుడూ రాజీ పడరు. కథకు అవసరమైన అవుట్పుట్ కోసం ఎంత కష్టమైనా తీసుకుంటారు. అందుకే హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక దీప్తి డిమ్రీ విషయానికి వస్తే ఆమె ఇప్పుడిప్పుడే స్టార్డమ్ వైపు అడుగులు వేస్తుంది. యానిమల్ సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. ముఖ్యంగా యువతలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాంటి సమయంలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం రావడం ఆమె కెరియర్ కు మరో పెద్ద మైలురాయిగా మారనుంది. వాస్తవానికి బాలీవుడ్ హీరోయిన్లకు దక్షిణాది సినిమాలపై ఇప్పుడు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా మంచి విజయాలు సాధిస్తున్నాయి. దీంతో ఇక్కడ అవకాశాలు వస్తే వదులుకోవాలని చాలా మంది అనుకోవడం లేదు. సరైన పాత్ర దొరికితే కెరియర్ మరో స్థాయికి వెళ్తుందనే విషయం వారికి కూడా బాగా తెలుసు. దీనికి ఉదాహరణగా కియారా అద్వానీ, కృతి హాసన్, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్లను చెప్పుకోవచ్చు. వీరంతా తెలుగు సినిమాలతో అవకాశాలు అందుకొని తమ మార్కెట్ను మరింత పెంచుకున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే దక్షిణాది దర్శకులు కూడా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లను ఎంపిక చేయడంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే కథ, బడ్జెట్, షూటింగ్ షెడ్యూల్ వంటి విషయాల్లో ఇద్దరి అభిప్రాయాలు కలవాల్సిందే. ఇదిలా ఉంటే దీపిక పదుకొనే పేరు గతంలో కూడా కొన్ని ప్రాజెక్టుల విషయంలో వార్తలు నిలిచింది. ముఖ్యంగా కల్కి 2898 ఏడీ సీక్వెల్ కు సంబంధించిన వార్తల సమయంలో కూడా ఆమె డేట్లు, ఇతర అంశాలపై చర్చలు జరిగాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే ఆ సినిమా నుంచి కూడా తప్పుకుంది. అయితే హీరోయిన్ మారినంత మాత్రాన సినిమా నాణ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం మాత్రం చాలా మందిలో లేదు. సందీప్ రెడ్డి వంగ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలు చూస్తే కథే ప్రధాన బలమని స్పష్టంగా తెలుస్తుంది. పాత్రకు ఎవరు సరిపోతారో వారిని ఎంపిక చేయడం ఆయన స్టైల్. అందుకే స్పిరిట్ లో కూడా అదే ఫార్ములాను కొనసాగిస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే యానిమల్ సినిమాలో రష్మిక మందనను హీరోయిన్ గా తీసుకున్నప్పుడు కూడా చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. అప్పటికీ హిందీలో ఆమెకు పెద్ద విజయాలు లేవు. అయినప్పటికీ సినిమాలో ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా తర్వాత రష్మిక బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకొని బిజీ హీరోయిన్ గా మారింది. దీంతో కొత్తగా ఎదుగుతున్న హీరోయిన్లను నమ్మడంలో సందీప్ కు ఎలాంటి సందేహం లేదని మరోసారి స్పష్టమైంది.
అలాగే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నప్పుడు కూడా ఆమె కెరియర్కు అది టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్థానం దక్కింది. ఇప్పుడు దీప్తి డ్రీమ్రీ కూడా స్పిరిట్ లాంటి అవకాశమే అవుతుందా అనే ఆసక్తి సినీ అభిమానుల్లో కనిపిస్తుంది. మొత్తానికి స్పిరిట్ షూటింగ్ జరుగుతూ ఉండగా హీరోయిన్ మార్పు కారణంగా సినిమా మరోసారి వార్తలు నిలిచింది. దీపికా పదుకొనే స్థానంలో దీప్తి డ్రీమ్రీ రావడం కొందరికి ఆశ్చర్యం కలిగించినా సందీప్ రెడ్డి వంగ తనకు నచ్చిన విధంగానే నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ నిర్ణయం ఎంతవరకు సరైందో, దీప్తి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.